యూరిక్ యాసిడ్ ఎందుకు వస్తుంది? కారణాలు: మాంసాహారం అంటే మటన్, ఫిష్, ష్రింప్స్ అధికంగా తినడం, మద్యం ప్రత్యేకంగా బీరు సేవించటం, మష్రూమ్, ఆలు, పురిన్ ఎక్కువగా ఉన్న ఆహారం, జన్యుపరమైన కారణాలు, ఫ్యామిలీ హిస్టరీ, తక్కువ నీరు తాగడం, అధిక బరువు లేదా ఊబకాయం, శరీరం వ్యాయామం లేకపోవడం, కొంతమంది మందుల ప్రభావం వల్ల కూడా ఇది యూరిక్ యాసిడ్ అనేది వస్తుంది. యూరిక్ యాసిడ్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? తక్షణ ఉపశమనానికి ఆ నొప్పి ఉన్న జాయింట్ మీద చల్లని కాంప్రెస్ చేయడం, అవసరమైతే నొప్పి నివారణ మందులు డాక్టర్ సూచనతో మాత్రమే, గోమూత్రం లేదా త్రిఫలా వంటి ఆయుర్వేద ద్రావణాలు, గోక్షుర కషాయం, గిలోయి కషాయం తీసుకోవచ్చు. ఎక్కువగా నీళ్లు తాగాలి, రోజుకి 3 నుండి 4 లీటర్లు. యూరిక్ యాసిడ్ రాకుండా ఉండేందుకు చేయాల్సినవి: ఆహారపు జాగ్రత్తలు: మటన్, ఫిష్, ష్రింప్స్ తగ్గించాలి. బీరు, ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. మష్రూమ్, పెరుగు, పాల పదార్థాలు జాగ్రత్తగా తీసుకోవాలి. తేలికపాటి ఆహారం, ఉప్పు తక్కువగా ఉండాలి. పుచ్చకాయ, ముసంబి, ఉసిరి వంటి ఫలాలు ఎక్కువగా తినాలి. ఎండుద్రాక్ష నానబట్టి నీటిని తాగడం. జీవనశైలి మార్పులు: నిత్యం 30 నిమిషాల వాకింగ్ లేదా వ్యాయామం. బరువు నియంత్రణ, రాత్రి నిద్ర సరిపడేలా చూసుకోవడం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం. యూరిక్ యాసిడ్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మళ్లీ మాంసాహారం తినవద్దు, కనీసం 2 వారాలు గ్యాప్ ఇవ్వాలి. నీరు ఎక్కువ తాగాలి. వేడినీటితో స్నానం చేయాలి. కాళ్ల నొప్పికి సౌకర్యంగా ఉంటుంది. ఆయుర్వేద లేదా హోమియోపతి చికిత్సలు ట్రై చేయవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఆ జాయింట్ మీద ఒత్తిడి లేకుండా చూడాలి. డైట్లో ఎక్కువగా పచ్చి కూరగాయలు, ద్రవ పదార్థాలు తీసుకోవాలి. గుర్తుంచుకో, యూరిక్ యాసిడ్ ఒక్కసారి ఎక్కువైతే అది దశలవారీగా ఎక్కువవుతూ ఎప్పుడు నొప్పి వస్తుందో చెప్పలేము. కాబట్టి నియమితంగా జీవనం, జాగ్రత్తలతో ఆహారం ఉంటే ఇది పూర్తిగా నివారించవచ్చు. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ పంచ్ టు పంచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.